పాకిస్తాన్ వాళ్ళకి మెదడు మోకాళ్ళలో ఉంటదన్నది ప్రపంచానికి తెలిసిందే. ఇక బ్రెయిన్ ని భద్రంగా అరికాళ్ళలో పెట్టుకున్న ఒక పాక్ రిపోర్టరు ఏకంగా బర్రెతో ఇంటర్వ్యూ చేశాడు. అది అల్లాటప్పా ఇంటర్వ్యూ కాదండోయ్. పశువులు ఆటి భాషలో మాట్లాడినా మనోడు దాన్ని ఏకంగా ట్రాన్స్లేట్ చేశాడు. మరి ఆ బర్రెగొడ్డు కామెడీ ఏందో చూద్దామా? आप अभी पुल उतर कर आई हो, ये काम आसान लगा है या मुश्किल? ये गाय शायद ये कहने की कोशिश कर रही है कि किसी भी जानवर के लिए सीढ़ियां चढ़ना या सीढ़ियां उतरना आसान नहीं, मुश्किल काम है. వెల్కమ్ టు బర్రెగొడ్డు వార్తలు. పాకిస్తాన్ లో టెర్రరిస్టుల కంటే బర్రెగొడ్లే తెలివైనవి అంట. ఇక అక్కడి బర్రెలు ఎంత పద్ధతిగా పేడేస్తాయో లైవ్ లో మా కరాచీ ప్రతినిధి శాంద్ భాష లైవ్ లో అందిస్తాడు. ఓవర్ టు యూరా రే. ఒక్క బర్రె కూడా కోఆపరేట్ చేయట్లేదు. ఈ బర్రెలను పట్టుకోవడం నా వల్ల కాదు బాబోయ్. చూస్తున్నారు కదా, మనం పరిగెడుతుంటే అవి కూడా పరిగెడుతూ ఉన్నాయి. ఆగండి, ఓ డ్రా ఆగండి బాబు. ఒరే 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 అసలు పాకిస్తాన్ న్యూస్ ఈడమే దండగా. ఇక నీలాంటి వాడిని రిపోర్టర్గా పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఉండు మావా, మధ్యలో నువ్వు అక్కడివి. బర్రె దొరక్క నేను ఏడుస్తుంటే నువ్వేదో కరాచీ నుంచి స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఏదో నవాజ్ షరీఫ్దో లేకుంటే టెర్రరిస్టు హఫీజ్ సయ్యద్దో అనుకున్నా. మావా ఒక్క నిమిషం, ఇక్కడ మనకు గేట్ దొరికింది, దాంతో ఇంటర్వ్యూ తీసుకుందాం. సలాం వాలేకుం. సలాం వాలేకుం. थोड़ा बात करो ना मिया. అర్థమైందమ్మా, వాలేకుం సలాం అంటుంది. అబ్బాయి పండితుడేనే. పాకిస్తాన్ లో మనుషుల కన్నా గేదెలే తెలివైనవి. చూసావా మనకెంత మర్యాద ఇస్తున్నాయో. తెలివైనయని అది నీకు చెప్పిందే లేక నువ్వే చెప్తున్నావా? గేదె ఏమంటుందంటే దానికి తెలుగు రాదంట, అది దాని భాషలోనే చెప్తుందంట. నన్ను ట్రాన్స్లేట్ చేయమంటుంది. నువ్వు సగం మనిషివి సగం బర్రెవే, నీకు దాని భాష అట్టా అర్థమవుతుంది? ఆ సీక్రెట్లు మాత్రం చెప్పను మావా. ఇక్కడ బర్రెలు చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. చూసావా వరుసగా ఎలా నిలబడ్డాయో. పైగా ఈ కరాచీ బర్రెలు క్రమశిక్షణకు మారిపోయారు. ఇక్కడ ఇందాక నుంచి ఒక బర్రె మాట్లాడాలని బేర్ బేర్ అని గోల్ చేస్తుంది. దాని చేత మాట్లాడిద్దాం. వచ్చిందిరా ఛాంపియన్ శంగమ్మ. నువ్వెందుకు ఆవేశపడతావు, నేను చెప్తాగా. ఇదేమంటుందంటే వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారంట. వీళ్ళకి 2 పూట్ల గడ్డి సరిగ్గా పెట్టకపోయినా పాలు మాత్రం బాగా పిండుకొని వెళ్తుంటారంట. ఎచ్చలకార పిండే. నేను చెప్తాగా, నీకెందుకు. సేమ్ నీలాగే అంటావు. మీరు బెస్ట్ బర్రెలని ఐక్యరాజ్య సమితి మీకు అవార్డు ఇస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అయ్యో విన్నావా మావా? ఓ నీకు అర్థం కాదు కదా. యాక్చువల్గా వీటికి అవార్డు ఎప్పుడో రావాల్సిందంట, కానీ పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు ఉన్న విలువ బర్రెలకి లేకుండా పోయిందంట. పాపం. అబ్బా ఆహా, తిప్పరా తోక, ఎయిరా పేడా. అద్ది మావా, చూసావా ఎంత గర్వంగా చెప్తున్నాయో. అవి ఫుట్పాత్ మీదే నడుస్తాయంట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాయంట. ఆహా ఎంత గర్వంగా చెప్తున్నాయి మావా.
అన్నట్టు ఈ మధ్య ఏం సినిమాలు చూసావు? అయ్యో ఏమైంది దశ? ఏమని చెప్పను మావా, పాపం ఈ బర్రెకి వచ్చిన కష్టాలు మనుషులకు కూడా రావు మావా. ఈ బర్రె 2 నెలల ప్రెగ్నెంట్ అంట మావా. అయ్యో సరైన గడ్డి కూడా దొరకడం లేదంట మావా. నీ వాలకం చూస్తుంటే దానికి సీమంతం చేసేటట్టు ఉన్నావుగా. ఇధర్ ఏ బఫెల్లో బహుత్ ప్రాబ్లమ్ హై, తూ కామెడీ కర్తా. చెప్. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ వార్తలా లేక పేడ కబుర్లా? నీ సేవ తగలయ్యా. బర్రెకి కడుపైందని పండగ చేసుకునేవాడిని నిన్నే చూస్తున్నా. మా కరాచీలో ఇంతే. అన్నట్టు నేను సినిమా గురించి అడిగితే ప్రెగ్నెన్సీ గురించి చెప్తావేంటి? ఇది చాలా విచారకరమైన వార్త. పాకిస్తాన్ మొత్తం తలదించుకోవాల్సిన విషయం. నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నా కదా. అసలు ఇట్లాంటి దేశంలో ఎందుకు పుట్టావా అని పాపం ఈ బర్రెలన్నీ బేరు బేరుమంట ఏడస్తా ఉన్నాయి మావా. ఊరుకో అమ్మా, కష్టాలు గేదెలకు కాకపోతే మనుషులకు వస్తాయా? ఎంతకీ ఎంత నీచమో చెప్పిచావు. ఆ బర్రె అంబా అన్న అర్థం కాదు, నువ్వు చేసే రిపోర్టింగు అర్థం కాదు. పాకిస్తాన్ హీరోల సినిమాలు ఈ బర్రెగొడ్లకు చూపిస్తారంట. మన బాలీవుడ్ వాళ్ళ సినిమాలు మాత్రం అక్కడ మనుషులు చూస్తారంట. ఇది దాని ఏడుపా నీ ఏడుపా? ఇదొక్కటే కాదు మావా, మొన్న సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ని బట్టలు లేకుండా చాటుగా చూసినప్పుడు చాలా సంతోషించిందంట. ఇంకా నయం, బర్రెకి సల్మాన్కి ఇంకేదో అంటావేమోనని కంగారు పడ్డా. అయినా పాకిస్తాన్లో ఏదైనా సాధ్యమే. ఇక నీ బర్రెగొడ్డు ఇంటర్వ్యూ ఆపుతావా? ఇక్కడ మనకి మరో బర్రె గారు ఉన్నారు, వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బర్రె గారు, కరాచీ గురించి మీరేమనుకుంటున్నారు? అలాగా? అమ్మ దీనమ్మ, ఎంత మాట నిందో తెలుసా మావా? టెర్రరిస్టులు మనుషుల్లోనే ఉన్నారంట, బర్రెగొడ్లలో లేరంట. ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూనే పక్కన పెట్టి మనం దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే ఇది మనల్ని ఎంత మాట నిందో చూసావా మావా? ఇది బర్రెగొడ్ల స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ పాషాతో చాందనవాబ్, కరాచీ, పాకిస్తాన్. బర్రె చెప్పిందే తిప్పి చెప్తున్నావా? కొత్తగా నేనేమీ చెప్పలేదు. ఇస్లామాబాద్ మే బహుత్ అచ్చే డాగ్స్ హే, బహుత్ అచ్చే డాగ్స్. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో ఉన్న బొచ్చు కుక్కది ఇంటర్వ్యూ చేస్తాను. ఏడ్చావులే, అదేందేంటది? ఏడ సుసు బొచ్చద్దో చెప్తావా? నీకు దమాక్ లేదని మాకు తెలుసుగానే, ఇంకోసారి కని